హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. రాజేంద్ర బాగుంది, బీరువాలో పెట్టి తాళం వేస్తాను. శర్మ ఉంటాడుగా, మనం లేకుండా ఎక్కడికి వెళ్ళడు అని చెప్పింది రాజేంద్ర కుసుమ. రాజేంద్ర ఎన్ని విధాలా చెప్పినా కుసుమ వినలేదు. రాజేంద్ర రాకపోతే తను మానేస్తానంది. అతనికి ఎక్కడికి కదలాలని లేకపోయినా తప్పనిసరి అయి కుసుమతో బయలుదేరాడు. వెళ్తూ శర్మతో అంది కుసుమ, జాగ్రత్త రోయ్, గొంతు తగ్గించి అంది. బీరువాలో డబ్బు పెట్టిన జాగ్రత్త, బయట కూడా వద్దు, లోపల తలుపులు వేసుకుని కూర్చో అంది. అలాగే అన్నాడు శర్మ కళ్ళల్లో తేలిపోతూ. సినిమా హాల్లోనే రాజేంద్రకి తలపోటు ప్రారంభమైంది. ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. ఇంటికి వస్తూనే అతను భోజనం కూడా చేయకుండా పడుకున్నాడు. కుసుమకు కోపం వచ్చింది, విసుక్కుంది కూడా. చక్కగా ఇన్నాళ్లకు చూశానని ఆనందం లేదు, ఏం లేదు. అయినా నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏదో ఒక అపశృతి. రాజేంద్ర ఏం మాట్లాడలేదు. కుసుమకు కూడా కోపం వచ్చి భోజనం చేయలేదు. కుసుమతో అన్నాడు శర్మ నెమ్మదిగా, నేను తెల్లారగట్ల ఊరెళ్తా పిన్ని, నువ్వు నిద్రలో ఉంటావు, లేపను. తెల్లారగట్ల 4 గంటలకి కారులో వెళ్తున్నాం. మీరు వెళ్ళాక అతను వచ్చి చెప్పాడు. మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తామన్నాడు. నన్ను లేపు, కాఫీ కాచిస్తాను అంది కుసుమ. కాఫీకేమిటి, నువ్వు అలాంటివేమీ పెట్టుకోకు అన్నాడు. కుసుమ వినలేదు. తెల్లారగట్ల లేచి శర్మ కాఫీ కాచి ఇచ్చింది. నువ్వే ఎదుర్రా పిన్ని అన్నాడు శర్మ. కుసుమ సంతోషంగా ఎదురొచ్చింది. వస్తా పిన్ని అన్నాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంది నవ్వుతూ. ఇదంతా నీ చలవే అంటూ మరోసారి చెప్పి సాగిపోయాడు. కుసుమకు చాలా సంతోషంగా ఉంది. శర్మ తన దగ్గరికి వచ్చి ఇంత వాడయ్యాడు. తన వాళ్ళలో తనకెంత పేరు, అందులోనూ వాడి అభివృద్ధికి తనే డబ్బు సర్దుబాటు చేసింది. ఇదంతా ఆయనకు ఒక్కసారి చెప్పేస్తే, వాడు 1,00,000తో వచ్చేదాకా అప్పుడు చెప్పాలి. రాత్రి కోపం మర్చిపోయింది కుసుమ. శర్మ గురించిన ఆలోచనలతో ఆవిడ మనసు సంతోషంగా ఉంది. రాజేంద్ర స్నానం చేసి రోజు కన్నా తొందరగానే తయారయ్యాడు. ఇంకా తలపోటు తగ్గలేదని టిఫిన్ తీసుకోలేదు. మరోసారి కాఫీ మాత్రం తీసుకుని భార్యను డబ్బు తీసిమ్మన్నాడు. పిల్లలకి టిఫిన్ తినిపిస్తున్న కుసుమ వస్తున్నా అందే కానీ రాలేదు. మరోసారి భార్యను పిలిచాడు. కుసుమ వస్తున్నా అంది. మళ్ళా రాజేంద్ర లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. లాకర్ తెరిచాడు. కంగారుగా అటు ఇటు వెతికాడు. శూన్యం. కుసుమ గావుకేక పెట్టాడు. అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. కుసుమ కంగారుగా పరిగెత్తుకొచ్చింది. భర్త వాలకం చూసి కంగారుగా ఏమైంది అంది. డబ్బు ఏది? లాకర్లో మీరే పెట్టారుగా. అదే లేదు, నువ్వెక్కడన్నా పెట్టావా? కుసుమ ఎక్కడన్నా పెట్టి ఉంటుందని ఆశ మినుకు అంటుండగా అన్నాడు. అతని మాట నూతిలో నుంచి వచ్చినట్టుగా ఉంది. బాగుంది, నేనెందుకు తీస్తాను, మీరేగా పెట్టారు. ఏమిటి, నువ్వు తీయలేదు? అతని కళ్ళల్లో అన్నీ పచ్చపచ్చగా కనిపించసాగాయి. కళ్ళకి ఎలాగో 2 అడుగులు వేసి మంచం మీద కూలబడ్డాడు. అతని కంగారు అర్థం లేనిదిగా అనిపించింది కుసుమకు. ఏమంత కంగారు? అక్కడ పెట్టింది ఏమవుతుంది అంటూ తను చూసింది. బ్యాగ్ లేదు. బ్యాగ్ ఎక్కడ పెట్టారు అని అడిగింది. అదేగా లేంది అన్నాడు రాజేంద్ర లేచి నిలబడుతూ. అతని కళ్ళు ఎర్రగా అయినాయి. బ్యాగ్ పలంగానే పెట్టేరా? కుసుమకు నీరసం వచ్చేసింది. నీ ఎదురుగుండానేగా పెట్టింది. శర్మ ఏడి, ఇలా పిలు. వాడెందుకు? ముందు పిలు అడిగాడు రాజేంద్ర. అరిచాడు. వాడు 4 గంటలకు ఊరెళ్ళాడు. ఊరా? ఏ ఊరు? అతని గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. అడిగి వరకు డబ్బు, గ్లాసులు వగైరా అతని కళ్ళ ముందు మెదిలి వాటి అర్థాలు ఒక్కసారిగా తెలిసినట్టయింది. శర్మను అనుమానించి అవమానించినట్లు గ్రహించి కుసుమ మనసు ఉడికిపోయింది. రాత్రనక పగలనక వాడంతా కృషి చేస్తుంటే పైకి రావాలని కుసుమ డ్రాయర్ సురుగు అవి వెతుకుతూనే జవాబిచ్చింది. వాడు నిన్ననే చెప్పాడు ఊరెళ్తానని. మీ అనుమానం వాడి మీదకి పోయినట్టుంది. వాడు కుసుమ మాటలు పూర్తి కాకుండానే రాజేంద్ర కుసుమ జుట్టు పట్టుకుని వంగదీసి ఈ చెంప ఆ చెంప చెల్లుమనిపించాడు. అనుకోని ఈ పరిణామానికి దిమ్మెరిపోయింది కుసుమ. ఎప్పుడూ పల్లెత్తు మాటనని రాజేంద్ర అలా కొట్టడం, డబ్బు లేదు, శర్మ ఊరెళ్ళటం, రెప్పవేయడం మర్చిపోయిన దానిలా గుడ్లెప్పకించి రాజేంద్ర కేసు చూస్తూ అలాగే ఉండిపోయింది. అంత కోపంలోనూ ఆవేశంలోనూ తను చేసిన పని కొద్దిగా వెనక్కి తగ్గి వెంటనే అక్కడి నుంచి అవతలికి వచ్చేశాడు రాజేంద్ర. మీరా మనసు విచిత్రమైన భావాలతో ఊగిసలాడుతోంది. అరుణ వస్తోందంటే అనిర్వచనీయమైన ఆనందం, మరోపక్క ఏదో భయం. అరుణ వస్తే తనిక్కడ మరీ బందీగా అవుతుందేమో. తనిక్కడ ఉన్నట్టు అరుణకు తెలియదు కాబోలు. తెలిస్తే రెక్కలు కట్టుకుని వాళ్ళదు. అది సాధ్యం కాకపోతే ఉత్తరమన్నా రాసేది. హఠాత్తుగా తనని ఇక్కడ చూసి అరుణ ఏమంటుంది? క్రితం రోజే శాంతమ్మగారు తొందరగా రమ్మని చెప్పింది. మీరా తొందరగానే వచ్చింది. గేటు దాటి లోపలికి అడుగు పెట్టేసరికి శేఖరం కనిపించాడు. అరుణ రాలేదా, లేక ఏ ట్యాక్సీలోనన్నా వచ్చారా అనుకుంటూ లోపలికెళ్ళింది. అటు ఇటు చూస్తూ ఎందుకో గుండెలు దడదడలాడాయి.
తడబడే అడుగులతో వంటగదిలోకొచ్చింది. స్టవ్ వెలిగించి నీళ్లు పడేసింది. ఇంకో స్టవ్ వెలిగించి పాలు పెట్టింది. పని చేస్తున్న మాటే గాని ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కిపడి చూస్తుంది. శాంతమ్మ గారు ఆవిడ వెనకాలే శేఖరం అక్కడికి వచ్చారు. శేఖరం గుమ్మ అవతలే ఆగిపోయాడు. డికాషన్ తీసావా? శాంతమ్మ గారు అడిగింది. తీశానండి, నెమ్మదిగా చెప్పింది మీరా. మా పాప వచ్చింది చెప్పింది ఆవిడ. మీరా కేసి పరీక్షగా చూస్తున్నాడు శేఖరం. అరుణ రాకకి ఆ ముఖంలో వెల్లివెరిసే ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అక్కడ శేఖరం ఉండడంతో మీరా ఏమనలేదు. శాంతమ్మ గారు కాఫీ కలిపేయి అంది. మీరా కాఫీ కలిపింది. కప్పులో పోసి శాంతమ్మ గారి చేతికిచ్చింది. ఆవిడ శేఖరానికి ఇచ్చింది. కాఫీ ఫ్లాస్కులో పోయమంటారా అని అడిగింది మీరా. పొయ్యి, ఇంకా అమ్మాయి లేవలేదు. మీరా కాఫీ ఫ్లాస్కులో పోస్తుంటే శేఖరం అన్నాడు, నాకు కొంచెం కావాలా అని. అమ్మ, అరుణ వచ్చినట్లు కాఫీకి తెలిసిందాయే? ఈరోజు అంత బాగుంది. ఇంటి ఆడపడుచు వచ్చిందని భయపడ్డట్టుంది అందావిడ నవ్వుతూ. మీరా ఫ్లాస్కులో పోయటం ఆపి అలాగే నిలబడిపోయింది. మీరా ఆగిపోవటం చూసి అబ్బాయికి ఇయ్యి అంది శాంతమ్మ గారు. మీరా మరో కప్పులో పోసి గుమ్మం వరకు వచ్చి ఆ పక్కనే ఉన్న స్టూల్ యువతలకు జరిపి కాఫీ కప్పు దాని మీద పెట్టి వెళ్ళిపోయింది. కొంతసేపు అయ్యాక మీరా అరుణ గదిలోకి వెళదామని వచ్చింది. హాల్లో శేఖరం కూర్చున్నాడు. హాల్లోంచి ఆ గదిలోకి వెళ్ళాలి. మీరా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంతసేపు అరుణను చూడకుండా ఉండడానికి మీరా ఎంత ఒగ్గబట్టుకుందో శేఖరం గ్రహించకపోలేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడాలని అతను చాలా కుతూహలంతో ఎదురు చూస్తున్నాడు. తర్వాత అరుణ తన మీద విరుచుకుపడుతుందని అతనికి తెలుసు. శేఖరం లేచి దొడ్లోకి వెళ్ళాడు. అతను దొడ్లోకి వెళ్ళడం చూసిన మీరా గబగబా గదికేసి నడిచింది. అరుణ నిద్రపోతున్నా ఓసారి చూద్దామని. గుమ్మం వరకు వచ్చిన మీరా ఆగిపోయింది. ఎందుకో గుండెలు దడదడలాడాయి. ఒక అడుగు లోపలికి వేసి ద్వారబంధం మీద చేతులాంచి లోపలికి తొంగి చూసింది. అరుణ లేచింది. పెట్టి దగ్గర నిలబడి ఉంది, ఇటు వీపు పెట్టి. ఇంకో అడుగు లోపలికి వేసింది. మీరా తలుపు కదిలిన శబ్దానికి అరుణ ఇటు తిరిగింది. అంతే. మీరా ఏదో అనాలనుకుంది, ఏమీ అనలేకపోయింది. నవ్వు ముఖంతో చూస్తోంది. సగం సేపు ఇద్దరూ అలానే చూసుకుంటూ పోయారు. అరుణ పూర్తిగా ఇటు తిరిగింది. మీరా ఒక్క అంగులో వెళ్ళినట్టు అరుణ దగ్గరకొచ్చింది. అరుణ అని మీరా అని అరుణ ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు పిలుచుకున్నారు. మీరా, నువ్వు ఊళ్ళో ఉన్నావా? ఎందుకలా చెప్పకుండా పారిపోయావు? మీరా భుజం మీద తలవాల్చి ఏడుపు గొంతుతో అంది అరుణ. మీరాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ ఒంట్లో ఎలా ఉంది? కులాసాగా ఉంటుందా? అంతకన్నా ఏం మాట్లాడాలో తోచలేదు మీరాకి. అరుణ మొదటే ఎందుకలా చెప్పకుండా పారిపోయావని అడిగేసరికి అరుణతో ఎన్నో మాట్లాడాలనుకున్న మీరా మనసు మొదటే మోగబోయినట్టయిపోయింది. ఏమిటి మీరా, ఇలా అయిపోయావేమిటి? చాలా మారిపోయావు, చాలా చిక్కిపోయావు. అమ్మగారు కులాసానా అంటూ మీరా చేయి పట్టుకుని మంచం దగ్గరికి నడిచింది అరుణ. మంచం మీద కూర్చోవటానికి ఏమిటోలా అనిపించింది మీరాకి. శాంతమ్మ గారు వస్తే అనిపించింది. అరుణ కూర్చుని మీరాను కూర్చోబెట్టింది. నా మీద నీకు బాగా కోపం వచ్చింది కదూ? లేకపోతే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావా? అరుణ కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. మీరా చాలా నిగ్రహంగా కళ్ళమ్మట నీళ్లు కారకుండా ఆపు చేసుకుంటుంది. చా అరుణ, ఏమిటిది? అరుణ కళ్ళు తుడుస్తోంది. శాంతమ్మ గారు చూస్తే బాగుండదని భయపడింది. నీ మీద నా కోపమా అరుణ? ఎప్పుడైనా నీ మీద నా కోపం వచ్చిందా? మరెందుకు అలా చేశావు? కనీసం ఉత్తరమన్నా రాయాలనిపించలేదు? నేను రాద్దామంటే ఎక్కడికని రాయను? తడుముకోకుండా చప్పునంది మీరా. 2 ఉత్తరాలు రాశాను నీకు, నీ దగ్గర నుండి జవాబు లేదు. నువ్వు లేమోయేమోనని ఇంక ఊరుకున్నాను. నాకు అసలు నీ ఉత్తరాలే అందలేదు. శాంతమ్మ గారు అక్కడికి రావడంతో మీరా లేచి నిలబడింది. వాళ్ళిద్దరూ అంత సన్నిహితంగా మాట్లాడుకోవడం చూసి శాంతమ్మ గారు తెల్లబోయింది. అరుణ కూడా లేచి నిలబడుతూ తల్లితో ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంది. చూసావా మీరా ఎంత దొంగో అని మీరా కేసి తిరిగి, పోనీ అమ్మని అడిగితే నా అడ్రస్ చెప్పదు ఇంకా అరుణ ఏదో అంటుంది. శాంతమ్మ గారు ఆశ్చర్యంగా, మీరా నీకు తెలుసా అని అడిగింది. మీరా తల వంచుకుని నిలబడింది. ఈసారి ఆశ్చర్యపోవటం అరుణవంతైంది. అవునమ్మా, మీరా అని నా స్నేహితురాలని నీకప్పుడు చెప్పలేదు. అయితే మీరా నీకు చెప్పలేదన్నమాట. ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే అంది. మీరా దగ్గరగా వచ్చి మీరా చేతులు పట్టుకునంది. మళ్ళా ఎంత దొంగవి, అందరినీ సర్ప్రైజ్ చేసేద్దామనా? భలే దానివిలే మొత్తానికి. మీరా బలవంతంగా నవ్వింది. శాంతమ్మ గారికి ఏం అర్థం కాలేదు. అది వరకు అరుణ మీరా సంగతి చెప్పింది కూడా ఆవిడకి గుర్తురాలేదు. ఆవిడ యాత్రల నుండి హైదరాబాద్ వచ్చినప్పుడు 2 రోజులే ఉంది. అక్కడ మీరాను చూడలేదు. మీరా అక్కడి ఇళ్లల్లో ఉండేదేమో అనుకుంది ఆవిడ. పాపారా, కాఫీ తీసుకుందో గాని అని శాంతమ్మ గారు వెళ్ళిపోయింది. మీరా, ఎంత నాటకం ఆడావు, భలే దానివిలే, కూర్చో, ఇప్పుడు 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంది అరుణ. అలాగే అన్నట్టు తలూపింది మీరా.
అరుణ యువతలకు వస్తుంటే చప్పున వరండాలోకి తప్పుకున్నాడు శేఖరం. అసలు యుద్ధం ఇప్పుడుంది. అరుణ తనని ఇక్కడ ఇలా చూసి చాలా గొడవ చేస్తుంది. ఆ సమయం పెద్ద సమస్యలా అయిపోయింది మీరాకి. తను ఆ రోజే మొండితనంగా మానేయవలసిందేమో. ఏమిటిది, ఇలాంటి పరిస్థితి వచ్చింది? అరుణ మొహం కడుక్కొని గదిలోకి వచ్చింది. మీరా అక్కడ లేదు. మీరా అని పిలిస్తే యువతలకి వచ్చింది. పాప ఎలారా, తల్లి పిలిచింది. అరుణ అక్కడికి వచ్చింది. మీరా ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోస్తుంది. శాంతమ్మ గారు టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చునుంది. అంత క్రితం మీరాను చూసినప్పుడు కూడా అరుణ అంత ఆశ్చర్యపోలేదు. కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తుండిపోయింది, చేత్తో తువ్వాలు అలాగే పట్టుకుని. మీరా కొద్దిగా కళ్ళెత్తి చిన్నగా నవ్వింది. అది నవ్వు కాదు, ఏడవలేక నవ్విన నవ్వు. రా పాప, చల్లారిపోతుంది. ఇదేం గ్రహించిన శాంతమ్మ గారు కూతుర్ని పిలిచింది. అరుణ నిద్రలో నడిచిన దానిలా నడిచి వచ్చింది. మీరా చెయ్యి పట్టుకుంటూ, మీరా. అరుణ గొంతు పెదాలు వణికాయి. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మీరా కళ్ళు కిందకు వాలిపోయాయి. శాంతమ్మ గారు తెల్లబోయి చూస్తుంది. అరుణ, ముందు కాఫీ తీసుకో, తర్వాత అన్నీ ఎలాగో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరా. మీరా వెళ్ళిన వైపు ఓ మారు చూసి తల్లికేసి తిరుగుతోంది. ఏమిటమ్మా మీరా ఇక్కడ? మిగిలిన వాక్యం పూర్తి చేయలేనట్టుగా ఆగిపోయింది. కూతురు అంత బాధపడటం చూసి ఇద్దరికీ బాగా స్నేహమని గ్రహించింది ఆవిడ. అవునమ్మా, పరిస్థితులు బాగాలేవని చెప్పి చేరింది. ఏం చదువుకోలేదటగా? చదువుకోలేదా? మరింత ఆశ్చర్యపోయింది. అలాగే చెప్పింది. అబద్ధం. BA చదివితే అన్నయ్య చెప్పలేదు. ఏమో, నాకేం తెలుసు. చల్లారిపోతుంది, ముందు కాఫీ తీసుకో. తల్లి మాట వినిపించుకున్నట్టులేదు అరుణ. వంటగదిలోకి వచ్చింది. మీరా అక్కడ గిన్నెలు సర్దుతోంది. అరుణ మీరా దగ్గరగా వచ్చి, నీకు ఇప్పుడేమైనా పనుందా? ఒక్క 5 నిమిషాలు ఇలా రాగలవా? మీరా పరిస్థితి కడుపులో బాధ ఉండలు చుట్టినట్లు బాధ పెడుతున్నా అదేం కనపడనీయకుండా పైకి హేళనగా అంది. మీరా ఇటు తిరిగింది. అరుణ కేసు నిదానంగా చూస్తూ చాలా శాంతంగా అంది. అరుణ, ప్లీజ్, నువ్వు ఈరోజు ఇలా ఉంటే అమ్మగారు ఏమనుకుంటారు? వెళ్ళి కాఫీ తాగిరా. 5 నిమిషాలు కాదు, నీ ఇష్టం, ఎంతసేపు అయినా మాట్లాడతాను. ఎంత మారిపోయావు, బాధగా కోపంగా అంది. మీరా అరుణ భుజం మీద చేయి వేసి బ్రతిమలాడుతున్నట్టుగా అంది. అరుణ, నీకు పుణ్యం ఉంటుంది, అలా మాట్లాడుకు. వెళ్ళు కాఫీ తీసుకురా. అమ్మగారు నీ కోసం చూస్తున్నారు. నా గురించి కొంచెం ఆలోచించు. అన్నీ వింటే నువ్వే అంటావు. చాలా మంచి పని చేసేవనా? మీరా కోపంగా అంది. పోనీ చెప్పు, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను. అరుణ మాట్లాడలేదు. మీరానే చూస్తూ నిలబడింది. అరుణ, అలా చూడకు, అసలు నువ్వు ఇలా కూర్చో అని ఆ పక్కనే ఉన్న స్టూలు జరిపి అరుణ భుజాలు పట్టుకుని స్టూలు మీద కూర్చోబెట్టింది. గబగబా స్టవ్ మీద నీళ్లు పడేసింది. చెంపకు చేయి చేర్చి మీరా చేసే ప్రతి పని చూస్తూ కూర్చుంది. 10 నిమిషాలు గడిచిపోయాయి. మీరా కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసి తీసుకొచ్చింది. ఒకటి అరుణకి ఇచ్చింది, ఒకటి తను తీసుకుంది. ముందు కాఫీ అయినాక ఆ తర్వాత నీ ఇష్టమంది. శాంతమ్మ గారు వంటగది గుమ్మం వరకు వచ్చి వాళ్ళను చూసి వెళ్ళిపోయింది. మీరాకి ఏమిటోలా అనిపించింది. ఆవిడ ఎన్నిసార్లు చెప్పినా తనకి ఏం తీసుకోవాలన్నా ఏదోలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అరుణ గురించి తప్పదు. ఇప్పుడు చెప్పు అంది అరుణ. అరుణ వచ్చాక అరుణ అడిగిన దానికి ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో ఎన్నడో తయారు చేసుకుంది మీరా. తడుముకోకుండా ఇలా చెప్పింది. బామ్మకి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అప్పటికప్పుడు బయలుదేరి విజయవాడ వచ్చాము. దేవుడి దయ వల్ల బామ్మ కాస్త కులాసా చిక్కింది. అమ్మకు సుస్థి చేసింది. అది వరకే కాస్త నీరసంగా ఉండేదిగా. బామ్మ ఈ ఊళ్ళో ఇల్లు కొంది. అంతా ఇక్కడికి వచ్చాము. మళ్ళీ బామ్మ ఆరోగ్యం దెబ్బతింది. కొన్నాళ్ళు మంచంలో ఉంది. తర్వాత అసలే కాస్త సుస్థిగా ఉన్న అమ్మ మంచమెక్కింది. అమ్మ మందులకి ఇంట్లో గడవటానికే ఉన్న డబ్బు కాస్త తరుగుతూ వచ్చింది. మహా వాళ్ళకే కూర్చుని తింటే కొండలు తరుగుతాయంటారు. అలాంటిది మాబోటి వాళ్ళ సంగతి వేరే చెప్పేదేముంది. ఉద్యోగాలు ఎంత తొందరగా దొరుకుతాయా నీకు తెలియదా? అరుణ, ఒక్క మాట నువ్వు నమ్ముతావో నమ్మవో, కానీ ఇక్కడ నాకు ఎలాంటి అగౌరవం జరగట్లేదు. అమ్మగారు ఎంత అభిమానంగా చూస్తారని. ఇక్కడ కాకపోతే ఇంకో ఇంట్లోనన్నా చేయవలసిందే. నేను BA చదివాను. నేను కుర్చీలోనే కూర్చుంటాను అంటే కడుపు నిండదరుణ. అమ్మకి ఏం చేసే ఓపిక లేదు. అసలు దేనికైనా అప్లై చేసేవా? లేకపోతే ఊరికే కూర్చున్నాననుకున్నావా? ఆఖరికి ఈ ఊళ్ళో స్కూల్ టీచరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ పోస్ట్ ఖాళీ అని తెలిసి దానికి ప్రయత్నం చేశాను. ఎంత చిన్న ఉద్యోగం కావాలన్నా దక్షిణ కావాలిగా. దానికి తయారయ్యాను. 1000 రూపాయలట. అది నమ్మకం లేదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అన్నింటికీ సిద్ధమయ్యి ముందుకు అడుగు వేయాలి. నాకా ధైర్యం కలగలేదు. ఖచ్చితంగా వస్తుందంటే ఇంకో 500 ముందుకు అడుగు వేద్దును. తీరా రాకపోతే ధైర్యం చాలలేదు అరుణ. అరుణ మీరా భుజం మీద చేయి వేస్తోంది. మీరా, అన్ని అవస్థలు పడుతూ నాకొక్క ఉత్తరం రాయలేకపోయావా?
మీ అమ్మగారేనని నాకు తెలియదు. పోనీ అన్నయ్యని చూస్తే తెలియలేదు, అన్నయ్య అప్పుడేదో అన్నాడని. అరుణ మాటకి అడ్డు వస్తూ చప్పునంది మీరా. నీకు తెలిసేమో అనుకున్నాను. నాకు తెలిస్తే ఇలా ఊరుకుంటానా మీరా? అసలు అలా ఎలా అనుకున్నావు? అన్నయ్య నాకేం చెప్పలేదు, బాధగా అంది అరుణ. తెలిసి ఊరుకుంటావని కాదు, అక్కడ నీ పరిస్థితి ఎలాంటివో నాకు ఎలా తెలుస్తుంది అరుణ? అలాంటి పరిస్థితి ఏం లేవు మీరా. అయినా ఒక ప్రాణంగా మసులుకున్నాము, ఆపాటి స్వతంత్రం ఉండదా? క్షణం ఆగి అంది బాధగా. ఎన్ని చెప్పేవప్పుడు, నన్ను ఎంత ఆట పట్టించావు, అన్నీ మర్చిపోయావు మీరా? ఎంత తేలిగ్గా మర్చిపోగలిగేవు? అరుణ, అవును, నిజంగా పెళ్లికూతుర్ని చేసినప్పుడు నాకెంత కోపం వచ్చిందని, ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆపుకోలేకపోయాను. మగవారిని మచ్చిక చేసుకుని ఆడపడుచులా పెళ్లికి వస్తావని చెప్పావు, మర్చిపోయావా? ఆ బాధలో కోపంలో అన్నయ్యని తిట్టాను. నేను లేనప్పుడు నువ్వు వస్తే తనేదో అనే ఉంటాడు అనిపించేది. అదే అన్నయ్యనన్నాను. జ్యోతి ఇంటికెళ్ళి అడిగితే ఎవరికో జబ్బు ఉందని వెళ్ళారు అని చెప్పిందనుకో, కానీ నువ్వు అసలు ఉత్తరం కూడా రాయకపోవడంతో అన్నయ్య మీద విరుచుకుపడ్డాను. మీరా మాట్లాడలేదు, చేతివేలు చూసుకుంటూ ఉండిపోయింది. ఓ చెంప శాంతమ్మ గారు ఏమనుకుంటుందోనని భయంగా ఉంది. ఆవిడకు పూజకి టైం అవుతోంది. మాటిమాటికి అరుణ అలా కళ్ళనీళ్లు పెట్టుకోవడం మీరాకు భయమేసింది. శాంతమ్మ గారు ఏమనుకుంటుంది? అరుణ నువ్వు ఇలా కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు. ఈరోజు పురిటికొచ్చి తప్పు కదూ, అమ్మగారు నన్నెంత గౌరవంగా చూస్తారో తెలుసా అంటూ అరుణ కళ్ళు తుడిచింది మీరా. ఉండు, అన్నయ్యని నీకు మంచి ఉద్యోగం చూడమంటాను. ఇంత చదువుకొని ఇలా దిగజారిపోవటమా? ఏమరునా, నా చేతి వంట రుచి చూడకుండానే హడలు పుట్టిందా? బలవంతంగా నవ్వుతోంది మీరా. ఎలా నవ్వగలుగుతున్నావు అంత హాయిగా? ఆశ్చర్యంగా అడిగింది. నీలా ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ కూర్చుంటే ఎలా? ఇది నీకు చిన్న విషయమా? ఎలాగైనా నువ్వు చాలా మారిపోయావు మీరా. ఇప్పుడు నీ మాట అది చూస్తుంటే అప్పుడు నీ మాటలు నువ్వేనా అలా చెప్పేది అనిపిస్తుంది అంది అరుణ బాధగా, ఆశ్చర్యంగా. కొంపదీసి ఇప్పుడు నువ్వు అసలు మీరావే కాదు, పొమ్మన్నావు కాదు, నవ్వేస్తోంది మీరా. నిజంగానే ఆ మీరావి కాదు. అవతల శాంతమ్మ గారికి పూజ టైం అవుతోంది. ఆవిడేమనుకుంటుందోనని మీరాకు భయంగా ఉంది. అరుణకు మీరాతో ఎక్కువసేపు మాట్లాడినా తనివి తీరనట్లు లేదు. అరుణ ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది. ఇంకా మీరా దృష్టి లేదు. ఆవిడేమనుకుంటున్నారో ఇదే ధ్యాస. ఎలాగైతేనేమి మీరా గదిలో నుంచి బయటపడింది. శాంతమ్మ గారు స్నానం చేసి వచ్చేసరికి ఆవిడికి పూజకు సిద్ధం చేసింది. అప్పటికి కానీ మీరా మనసు కుదుటపడలేదు. ఆ పూట శేఖరన్ టీకి కూడా లోపలికి రాలేదు. తన గదిలోనే ఉండిపోయాడు. ఏవో ముఖ్యమైన కాగితాలు చూసుకుంటూ ఉండిపోయాడు. కానీ ప్రతి చిన్న అలికిడికి మనసులో ఉలికి పడుతూనే ఉన్నాడు. రాబోయే గాలి దుమారానికి సిద్ధంగానే ఉన్నా అరుణ రానే వచ్చింది. అరుణ రాకని గ్రహించినట్టే ఉండిపోయాడు శేఖరం. అరుణ అక్కడే ఉన్న ఇంకో కుర్చీ చప్పుడయ్యేలా కాస్త పక్కకు జరిపి మరీ కూర్చుంది. శేఖరానికి తల ఎత్తక తప్పలేదు. తల ఎత్తి అరుణకేసి చూడనట్టు చూసి చిన్నగా నవ్వాడు బలవంతంగా. చాలా అర్జెంటు పనిలో ఉన్నట్టున్నావు, అతి మామూలుగా అంది అరుణ. కళ్ళు మాత్రం చాలా నిశ్చితంగా పరీక్షిస్తున్నట్లుగా ఉన్నాయి. ఇదేదో చాలా పెద్ద దుమారమే అనిపించింది శేఖరానికి. కాగితాలు పక్కన పెట్టి గాలికి ఎగిరిపోకుండా దాని మీద పేపర్ వెయిట్ ఉంచుతూ ఏమిటరునా అన్నాడు పూర్తిగా అరుణకేసి తిరగకుండానే. అర్జెంటు పనేమో చూసుకో. ఈసారి అరుణ గొంతులో హేళన ధ్వనించింది. శేఖరం కుర్చీలో వెనక్కి వాలుతున్నాడు. అర్జెంటేమీ కాదు, నేను అడగబోయేదేమిటో నీకు తెలిసే ఉంటుందనుకున్నాను. చెప్పంది ఎలా తెలుస్తుంది? చాలా నిదానంగా అన్నాడు. అరుణ కోపం వచ్చింది. దాన్ని పైకి కనబడనీయకుండా అంది. అదే మీరా సంగతి అతని ముఖంలో చూస్తుంది. శేఖరం మాట్లాడలేదు. కొంచెం ముందుకు వంగి ఎడమ చేయి టేబుల్ మీద ఆంచుకుని కుడి చేతితో కాగితాల మీద ఉంచిన పేపర్ వెయిట్ను అటూ ఇటూ తిప్పుతూ ఉండిపోయాడు. అర్థం కాలేదా అన్నయ్య? ఆ గొంతులో బాధ, కోపం సమపాలలో ధ్వనించాయి. నువ్వేం చెప్పందే అని నవ్వాడు. మీరా కోసం అప్పుడు అంతే ఏడ్చేనే. ఇక్కడ వంట మనిషిగా చేరింది, అది తెలుసుగా. వంట మనిషి. అతని మనసు గిలగిల్లాడింది. మీరా గురించి. మీరా ఈ పరిస్థితికి తను ఎంత వ్యధ చెందుతున్నాడో అరుణకేం తెలుసు. మీరా ఇక్కడ ఉందని చెప్పలేకపోయావా? ఇంకా మీరా మీద నీ కోపం పోలేదులా ఉంది. శేఖరం నవ్వలేక నవ్వాడు. ఏమన్నయ్యా మాట్లాడువు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. నిజం చెప్తే కూడానా? ఏమన్నయ్యా మాట్లాడవే కొంచెం విసుగ్గా అంది అరుణ. ఏం మాట్లాడవంటావు అన్నాడు శేఖరం. మీరా ఇక్కడున్నట్టు చెప్పలేదేం? నాకు చాలా విచిత్రంగా ఉంది అనిపిస్తుంది. జ్యోతి నీ స్నేహితుడిని ఏదో చేయటం ఏమిటి? అనుకోకుండా మీరా అక్కడున్నందుకు మీరా మీద ఇంత కక్ష? అరుణ ప్లీజ్, ఆ సంగతి నేను ఎప్పుడో మర్చిపోయాను. ఈ సంగతి ఆవిడ దగ్గర అనొద్దు కూడా. నీకు తెలిసేమో అనుకున్నాను. లేకపోతే బాగుంది. ఇద్దరికిద్దరూ బాగా సరిపోయారు. తను కూడా ఇలానే అంది. నాకు తెలిస్తే మీరా సంగతి నీ దగ్గర అనకుండా ఉంటానా? నేనున్నది ఎప్పుడు ఏదో ఒక పూట కనిపించి వచ్చేస్తున్నాను.
ఒక్క పూట కాదు, ఒక్క నిమిషం ఉన్నా సరే మీరా ఇక్కడ ఎలా ఉన్నట్టు తెలిస్తే నీ దగ్గర అనకపోయేదాన్నా? పోనీలే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీరాకు మంచి ఉద్యోగం చూసి పెట్టన్నయ్యా. ఈ ఒక్క సహాయం చేసి పెట్టేవంటే మీరా మాట ఎలా ఉన్నా నేను నీకు రుణపడి ఉంటాను. అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శేఖరానికి చాలా బాధ అనిపించింది. అదేం మాట అరుణ అన్నాడు. శేఖరం మాట్లాడలేదు. మళ్ళీ శేఖరమే అన్నాడు. ఆవిడికి ఇష్టమైన ఉద్యోగం చేయటం? అంత చదువుకుని ఇలాగే ఉండాలనుకుంటారా ఎవరైనా? అరుణ ఇంత తేలిగ్గా వదిలిపెడుతుందనుకోలేదు శేఖరం. అతను తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు. నీ ఫ్రెండ్కు ఎలాంటి ఉద్యోగం కావాలో కనుక్కో. అరుణ కోపం వచ్చింది. అన్నయ్య, ఇప్పుడే చెప్తున్నా, మీరా గురించి నువ్వు హేళనగా మాట్లాడావంటే నేను ఊరుకోను. అమ్మకు నీ కోపం వచ్చినా సరే నేను ఒక్క క్షణం ఇక్కడ ఉండను. తనకు కూడా మనకమల్లేనే పేరుంది. ఆవిడ గారు నీ ఫ్రెండ్ అంటూ హేళన చేస్తే మాత్రం అది వరకలా ఊరుకోను. శేఖరం దృఢస్వరంతో అన్నాడు. మీరా గురించి నా నోటి వెంట ఒక్కటంటే ఒక్కటి హేళనగా, వ్యంగ్యంగా చిన్న మాట వచ్చినా నా నాలిక చీరేయి, సరేనా? ఆవిడ మీద నాకేం కోపం లేదు. చెప్తే నువ్వు నమ్మవు. క్షణం ఆగి నవ్వుతూ అన్నాడు. కోపం ఎందుకు వస్తుందో చెప్పనా? ఆవిడ అదే మీరా సమక్షంలో నువ్వు అందరినీ మర్చిపోతావు, అందుకే. వెంటనే అంది అరుణ. రాఘవరెడ్డి వస్తే నువ్వు అన్నం నీళ్ల మాటే మర్చిపోతావు. అమ్మ ఎంత మొత్తుకుంటుంది ఒక్కొక్కసారి. శేఖరానికి మరోసారి మీరాకు మంచి ఉద్యోగం తొందరలో చూడమని చెప్పి వచ్చేసింది అరుణ. అరుణ వంటగదిలోకి వచ్చింది. మీరా ప్రసాదం దేవుడి గదిలోకి తీసుకెళ్తోంది. అరుణకేమిటో గుండె పట్టుకున్నట్టయింది. 2-3 క్షణాలు అలాగే నిలబడిపోయింది. తర్వాత మెల్లగా దేవుడి గది ముందుకొచ్చి యువతలై ఆగిపోయింది. శాంతమ్మ అగరొత్తులు వెలిగిస్తోంది. ఆవిడ నైవేద్యం కూడా పెట్టి హారతి ఇచ్చింది. హారతి మీరాకు చూపించి అమ్మాయిని పిలువు అంది. మీరా తలెత్తి అరుణకేసి చూసింది. అరుణ మీరాకేసి నిశితంగా చూసి లోపలికొచ్చి హారతి కళ్ళద్దుకుంది. శాంతమ్మ గారు ప్రసాదం అరుణకు మీరాకి ఇచ్చి అన్నయ్య ఇంట్లో ఉన్నాడా అని అడిగింది. ఇంట్లోనే ఉన్నాడు అంది అరుణ. మీరా అక్కడి నుంచి యువతలకు వచ్చేసింది. శాంతమ్మ గారు కూడా యువతలకు వచ్చింది. శాంతమ్మ గారు శేఖరానికి ప్రసాదం ఇవ్వటానికి వెడుతుంటే అతనే అక్కడికి వస్తున్నాడు. అరుణ అడగటం, ఆ గాలి దుమారం భయపడ్డంత దూకుడుగా రాకపోయినా వచ్చి వెలిసిపోయింది. ఇప్పుడు అతను మామూలుగానే ఉన్నాడు. తల్లి ఇచ్చిన ప్రసాదం తీసుకుంటూ ఒట్టి ప్రసాదమేనా అన్నాడు. పెందలాడే భోజనం చేసేస్తావేమోనని టిఫిన్ చేయించలేదురా అంది. పొద్దున్న 1 కప్పు కాఫీ ఎక్కువ తాగిన నేరానికి టీ లేదు, టీ తాగలేదా అని అడిగింది ఆవిడ. ఎక్కడా, ఇంకా వస్తుందని ఎదురు చూస్తుంటే మీరా టీ పెట్టు అందావిడ. అప్పటికే శేఖరం ఒట్టి ప్రసాదమేనా అన్నప్పుడే టీకి నీళ్లు పడేసింది. ఇది శేఖరం గ్రహించాడు. పాప, నువ్వు కాఫీ తాగుతావా? హార్లిక్స్ ఉంది. నాకేం వద్దమ్మా అంది అరుణ. అదేమిటమ్మా, ఏదో ఒకటి తీసుకో. వద్దు. నా మీద కోపం వచ్చింది అరుణకు. అలాంటప్పుడు నేను తాగడం బాగుండదు. నేను వెళ్తున్నానమ్మా అని వెనుదిరిగాడు శేఖరం. శాంతమ్మ గారికి ఇదేం అర్థం కాలేదు. టీ అయిపోయింది, తాగి వెళ్ళు అంది. వద్దమ్మా, ఇంటి ఆడపడుచు అంత కోపంగా ఉంటే తప్పు, తాగకూడదు అన్నాడు. అయినా అరుణ ఏం మాట్లాడలేదు. అన్నయ్య ఏదో మంచి ఉద్యోగం చూస్తాడు, మీరాకు పర్వాలేదు అనుకుంది. వంటగదిలో మీరాని చూసేసరికి మళ్ళీ మనసులో దిగులు నిండిపోయింది. ఆడపడుచు కోపం వచ్చిందని రేపు పొద్దున నీ పెళ్ళాం భయపడాలి గాని నువ్వేం భయపడక్కర్లేదు అంది శాంతమ్మ గారు. ఇంకా శేఖరం ఏం మాట్లాడలేదు. ఏం అబ్బాయి గారికి నోటి తాళం పడిందా అంది అరుణ. శేఖరం అరుణకేసి చూపులు మళ్లించుకున్నాడు చూసి. మరేమిటనుకున్నావు? పెళ్లి మాట ఎత్తితే మరి మాట్లాడొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంది శాంతమ్మ గారు వంటగదిలోకి వెళుతూ. మీరా టీ కలిపింది, కాఫీ తీసుకురాలేదు. మామూలుగా ఎప్పుడూ అతనున్న చోట శాంతమ్మ గారు అక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడేమిటో వెళ్ళాలనిపించలేదు, అలాగే నిలబడిపోయింది. మీరా అలా నిలబడ్డం చూసి అయిందా అంది శాంతమ్మ గారు. ఆవిడ పట్టుకెళ్తే బాగుండు అనుకుంటూ అయిందమ్మా అంది. మరి ఇచ్చేయి అని ఆవిడ దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది. మీరా మనసు ఊసురుమంది. శేఖరం తల తిప్పి వంటగదికేసి చూశాడు. మీరా టీ కప్పు చేత్తో పట్టుకుని ఉంది. ఆ నిలబడిని తీరు చూస్తే రావటం ఇష్టం లేనట్టుగా అనిపించింది అతనికి. అరుణ ఈరోజే వచ్చింది. అది వరకు అంత స్నేహం ఉండి ఇప్పుడు ఇలాంటి బిడియం కావచ్చు, లేకపోతే ఇందాకటి మాటలు. శేఖరం అరుణకేసి తిరిగి అరుణ టీ అయినట్టుని తీసుకురా అన్నాడు. అరుణ ఇచ్చిన టీ తాగి అతను వెళ్ళిపోయాడు. తర్వాత మీరా అరుణ దగ్గరగా వచ్చింది. అరుణ, కాఫీ తాగుతావా హార్లిక్సా? ఏం తాగితే బాగుంటుందంటావు అంది అరుణ. అరుణ అలా ఎందుకందో మీరాకు అర్థమైంది. అయినా అర్థం కానట్టేంది. నీ ఇష్టం అరుణ. మీరా మాట పూర్తి కాకుండానే కాఫీయే బాగుంటుంది, ఏమంటావు అంది. మీరా బాధగా చూసింది అరుణకేసి. ఇప్పుడు తాగనంటే అరుణ తాగదు, కానీ ప్రతిదానికి అరుణ ఇలా చేస్తే ఏం బాగుంటుంది?
నేను ఇక్కడ మానేయడం చాలా ఉత్తమం అరుణ. ఇలా అయితే లాభం లేదు, ముఖం దించుకుంటోంది. అదేమిటి మీరా, కాఫీ ఇచ్చినందుకే నేను వస్తానని నా గురించి నీకు చాలా రోజుల నుంచి తెలుసు. కానీ నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు అస్సలు తెలియదు. హఠాత్తుగా నిన్నిక్కడ చూసి ఎంత సంభ్రమాశ్చర్యాలలో తేలిపోయాను. ఇక్కడ నిన్నిలాంటి పరిస్థితుల్లో చూసి ఎంత వ్యధ చెందానో నీకు అర్థం కాకపోవచ్చు మీరా. అరుణ గొంతు వణికింది. మీరా మనసు బాధపడింది, అరుణ మనసు బాధ పెట్టినందుకు. అదేమిటరుణ, నా గురించి నువ్వు బాధపడతావని నాకు తెలియదు. అందుకేగా మహా గొప్పగా ఊరుకున్నావు. మొదటంటే మా అమ్మకు తెలవదు. అన్నయ్య వచ్చాక అమ్మని అడిగి ఒక కార్డు రాస్తే ఎంత కట్టడి చోట ముసలినా ఒక కార్డు రాయడానికి వీలు లేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటారా? నువ్వు అలా రాస్తే నాకు రావటానికి కుదరదే అనుకో. అన్నయ్యకి చెప్పేదాన్ని, వారికి చెప్పేదాన్ని. నీకు ఈ పాటికి మంచి ఉద్యోగం దొరికేది. అన్నయ్య మీద నీ కోపం పోనట్టుంది. అరుణ చల్లారిపోతుంది అంది మీరా. నువ్వు కానీ. తప్పనిసరిగా మీరా కప్పును నోటి దగ్గర ఉంచుకుంది. అరుణకు సావకాశంగా నచ్చజెప్పాలనిపించింది మీరాకి. మధ్యాహ్నం మామూలు టైంకే మీరా వచ్చింది. శాంతమ్మ గారు, అరుణ, శేఖరం హాల్లోనే కూర్చున్నారు. భుజం నిండుగా పమిట కప్పుకొని తల ఉంచుకుని లోపలికి వెళ్ళిపోతున్న మీరా రెప్పవాల్చకుండా అలాగే చూస్తుండిపోయింది. అరుణ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తను పమిట భుజం నిండుగా కప్పుకుంటే మీరా ఏమనేది, అబ్బా ఆ ముసలమ్మల ఆ పమిట కప్పుకోవటం ఏమిటే అని తీసిపారేసేది. నాకది అలవాటయింది అంటే నాకు అలవాట్లేదు. మన ఇద్దరం కలిసి వెళ్తున్నప్పుడు నువ్వు బుద్ధిమంతురాల్లా పమిట కప్పుకుని వస్తే నీ పక్కన నడుస్తున్నాను ఏమంటారో తెలుసా ఎవరైనా? నా కోసం నువ్వు ఈ త్యాగం చెయ్యి, నీకోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను సరేనా అన్నది మీరా. ఆ తర్వాత అరుణ వాళ్ళ మాటల్లో కలుగు చేసుకోలేదు. ఇది శేఖరం, శాంతమ్మ గారు కూడా గ్రహించారు. శేఖరం పుస్తకం తీసుకుని చూడసాగాడు. శాంతమ్మ గారికి రవ్వంత కోపం కలిగింది. మీరా గురించి బెంగతో అరుణ ఇలాగే దిగులుగానే ఉంటుందేమో, ఇదెక్కడి చోద్యమని అనుకోకపోలేదు. కానీ మళ్ళీ వెంటనే సర్దుకుందావిడ. తనకే మీరాను చూస్తే ఏదో చెప్పలేని అభిమానం ఏర్పడింది. అలాంటిది అంత స్నేహంగా ఉన్నారాయే. తర్వాత శేఖరం తన గదిలోకి వెళ్ళిపోయాడు. అరుణ పుస్తకం తీసుకుని నామకా వాస్తే తిరగేస్తుంది. శాంతమ్మ గారు చెప్పిన పలహారం చేసి టీ నీళ్లు పడేసింది. అరుణని ఏం తినాలని ఉందని ఎన్నిసార్లు అడిగినా అరుణ చెప్పలేదు. పైగా తనకేం తినాలనిపించలేదని చెప్పింది. అడిగి ఆవిడికి విసుగొచ్చి తనకు తోచింది చేయమని చెప్పింది. శేఖరం రాలేదు. గదిలోనే తెచ్చి పెట్టమన్నాడు. రాఘవరెడ్డి వచ్చినప్పుడే అతను టిఫిన్ గదిలో తీసుకుంటాడు. అది కూడా అతనే స్వయంగా ఇద్దరికీ తీసుకొచ్చాడు. తల్లిని తెమ్మనడు. ఒరే, అది అసలే దిగులుగా ఉంది. నువ్వు కాస్త పక్కనుంటే నయం. మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు. ఇలా అయితే ఎలా? బాధగా విసుగ్గా అందావిడ. అతను తడుముకోకుండా అన్నాడు, నువ్విద్దరికీ తీసుకురమ్మా, నేను అరుణను పిలుచుకొస్తాను అని. ఆవిడ ఇంకేమనటానికి వీలు లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు మీరాను శేఖరానికి అరుణకు టిఫిన్ పల్లాల్లో సర్ది తీసుకురమ్మంది. మీరా ఆవిడ చెప్పినట్టే చేసింది. మీరా టిఫిన్ ప్లేట్ల టేబుల్ మీద పెడుతుంటే శేఖరం అరుణను తీసుకొచ్చాడు. గుమ్మం వరకు వచ్చిన శేఖరం గుమ్మం యువతలే ఆగిపోయాడు. ఎందుకా అన్నట్టు అరుణ అన్నగారికే చూసింది. శేఖరం చూపులు తిప్పుకున్నాడు. అరుణకి ఏం చెప్పకుండా పనుంది, నీతో మాట్లాడాలిరా అని తీసుకొచ్చాడు శేఖరం. తల్లి పలహారం తీసుకొస్తుందని, మీరా గురించి వివరంగా అన్నీ అరుణను అడిగి తెలుసుకోవచ్చని అతను ఊహించాడు. అంతా తారుమారైంది. టిఫిన్ పట్టుకొచ్చిన మీరాను చూస్తూనే అరుణ ఎప్పట్లా బాధగా ముఖం దించుకుంది. శేఖరం లోపలికి వస్తాడేమో తను వెళ్ళిపోదామని 1-2 నిమిషాలు చూసింది మీరా. కానీ అతను వచ్చే జాడ కనిపించలేదు. మీరా ఇటు తిరిగి 2 అడుగులు వేసి ఆగిపోయింది. శేఖరం పక్కకు తప్పుకున్నాడు. మీరా వెళ్ళిపోయింది. శేఖరం లోపలికి వచ్చాడు. తల్లి ఏదో అనబోతుంటే తల్లిని వెళ్ళిపోమన్నట్లు సంజ్ఞ చేశాడు. శాంతమ్మ గారు వెళ్ళిపోయింది. వెనకే అరుణ కూడా వెళ్ళిపోయింది. అరుణ మాట ఇలారా పిలిచాడు శేఖరం. ఏమిటన్నట్లు చూసింది అరుణ. ముందు ఇలా వచ్చి కూర్చో అంటూ తను కుర్చీలో కూర్చున్నాడు. అరుణ మాట్లాడకుండా వచ్చి కూర్చుంది. టిఫిన్ తీసుకుంటూ అని టిఫిన్ ప్లేట్ అరుణ ముందుకు జరిపాడు. అరుణ మాట్లాడలేదు, తీసుకోలేదు. తీసుకో అరుణ, నువ్వు కానీ పొడిగా అంది. అలా ఉన్నావేమందామనుకున్నాడు. నీకు తెలియదా అంటుంది వెంటనే. అందుకే నచ్చజెప్తున్నట్లుగా అన్నాడు. అరుణ, మీరాకు చాలా తొందరలోనే మంచి ఉద్యోగం వచ్చేలా చూస్తాను. ఏ ప్రైవేట్ కంపెనీల్లో నా కన్నా దొరక్కపోదు. నువ్వు ఇలా దిగులుగా ఉంటే అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? తన గురించి నువ్వు ఇలా దిగులుగా ఉండడం, నువ్వు దిగులుగా ఉన్నావని అమ్మ బాధపడడం మీరాకి ఇష్టంగా ఉంటుందా? నువ్వే ఆలోచించు. అరుణ మాట్లాడలేదు. తన గురించి కూడా నువ్వు ఆలోచించు, అప్పుడు నీకింత బాధ అనిపించదు. బాగుందన్నయ్య. అరుణ నవ్వింది. మీరా గురించి ఆలోచించకపోతే నాకింత బాధెందుకు?
నేనంటున్నది అది కాదు అని 2-3 క్షణాలు ఆగి అన్నాడు. అమ్మ నీ స్నేహం అర్థం చేసుకోగలదు, కానీ నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవటం అమ్మ సహించగలదా? మీరా ఇక్కడ చేరిన కొద్ది రోజులకే అమ్మ అభిమానానికి పాత్రురాలైంది. మీరా అంటే అమ్మకి ఎంత అభిమానమో, అమ్మ అంటే మీరాకు రెట్టింపు గౌరవం. అలాంటిది అమ్మ మనసు బాధపడటం మీరా సహించగలదా? ఇలాంటి పరిస్థితుల్లో మీరా ఇక్కడి నుంచి తప్పుకోవచ్చు. అప్పుడు ఆ కుటుంబానికి ఏ ఆధారం కూడా ఉండదు. ఇంకోటి దొరకకుండానే ఇది వదులుకుంటే ఒక్కో నెలైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎదుర్కోగలరా? మీరాను అమ్మ ఇంట్లో ఒక వ్యక్తిగా అభిమానిస్తుంది. అలాంటి అభిమానాన్ని, గౌరవాన్ని దూరం చేసుకోవాలని ఎవరూ అనుకోరు. నువ్వు ఇలా ఉంటే అమ్మ సహించలేదు. ఇప్పటికే ఆవిడ చాలా బాధపడుతుంది. మీరాకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? చాలా నీరసంగా అడిగింది అరుణ. 80. అమ్మ 100 ఇస్తానంటుంది అన్నాడు శేఖరం. 100 ఇస్తే మీరా తిరిగి 20 రూపాయలు ఇచ్చిన వైనం చెప్దామా అనుకున్నాడు. క్షణంసేపు మళ్ళీ అరుణ మీరాని అడిగేస్తే అని మళ్ళీ ఊరుకున్నాడు. అరుణకి చెప్పలేనంత నీరసంగా, అలసటగా ఉంది. చాలా సున్నిత మనస్తత్వం గల అరుణ మీరా ఈ పరిస్థితికి తట్టుకోలేకపోతోంది. మీరాతో ఉన్నంత స్నేహం అరుణకు ఎవరితోనూ లేదు. నలుగురు గలవాళ్ళు కావాలంటారు, ఇదే కాబోలు. కనీసం అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములున్నా లేకపోవటం ఎంత దురదృష్టం అంది బాధగా. అది వరకు అరుణ మాటల ద్వారా మీరాకు తల్లి, బామ్మ తప్ప ఎవరూ లేరని తెలుసుకున్నాడు శేఖరం. అయినా తెలియనట్టే అడిగాడు, ఎవరూ లేరేమిటి అని. ఎవరూ లేరు, ఉంటే ఎవరో ఒకరు సహాయం చేయకపోనా? తండ్రి ఏమో తెలియదు. ఒకసారి అడిగితే ఏడ్చేసింది. పోయాడేమో. వాళ్ళమ్మడు 2 సార్లు చూశాను. ఆవిడ బొట్టు పెట్టుకోదు, అది చెప్పలేక ఏడ్చుంటుంది. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే శాంతమ్మగారు వచ్చింది. ఇంకా తీసుకోలేదు అంది. ఇదిగో అరుణ కానీ అన్నాడు శేఖరం. అరుణ బలవంతంగా తినసాగింది. శాంతమ్మగారు మోడా వాళ్ళకి దగ్గరకు జరుపుకుని కూర్చుంది. మీరా శేఖరానికి, అరుణకి టీ, శాంతమ్మగారి హార్లిక్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మీరా ఇంకా వంటగదిలోనే ఉంది. మధ్యాహ్నం మీరా వచ్చాక అరుణ మీరా దగ్గరకు కానీ, మీరా అరుణ దగ్గరకు కానీ రాలేదు. శాంతమ్మగా రోజులా తనతో మాట్లాడలేదని మీరా గ్రహించింది. ఇలా అయితే లాభం లేదు. ఎంత మంచితనం ఉంటే మాత్రం పని వాళ్ళను తమతో సమానంగా సరసని కూర్చోబెట్టుకోవడానికి ఎవరు హర్షిస్తారు? అరుణ వీనికి తట్టుకోలేదు. ఇది మంచిదే, తను ఈ ఇంట్లో నుంచి బయటపడిపోతే అదే చాలు. ఇలాంటి అవకాశం తనకు మళ్ళీ రాదు అనుకుంది. మీరా వంట పని పూర్తి చేసి అక్కడన్నీ శుభ్రంగా సర్ది యువతలకు వచ్చింది. శాంతమ్మగారు, శేఖరం వాకిట్లో కూర్చున్నారు.